అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ సమావేశమైన మన మీడియా మిత్రులందరికీ అభివందనలు. నేను ఎస్పీ నెల్లూరుగా ఛార్జ్ తీసుకోవటం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ. సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకెళ్దామనేసి ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ జరగకుండా చూసుకోవటము, సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి. సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను. ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము. మీకు తెలిసింది ఈగల్ అనే ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరపున పోలీస్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం డిస్ట్రిక్ట్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము. సెకండ్ థింగ్, ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీం అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూస్తాము అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ మా పర్సనల్ వెల్-బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ పర్సనల్కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ద టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము. సో పీపుల్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను. నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడీ క్యాన్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎస్పీ నంబర్ మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడీ ప్లీజ్ డు నాట్ హెసిటేట్, నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, నేను కాల్స్ తీసుకుంటాను. సో అండ్ ఎనానిమిటీ కూడా ఉంటుంది. సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేస్తున్నానని నేను అనిపిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ అండి. వీ హ్యావ్ హ్యాడ్ మా ముందు చాలా మంచి ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్డ్ హియర్ ఎర్లియర్ సిన్స్ మెనీ డికేడ్స్. ఇట్ హ్యాస్ చాలా మంచి డిస్ట్రిక్ట్గా ఉండేది. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. మనం కోఆపరేషన్తో అన్ని సెక్టర్స్ నుండి కోఆపరేషన్తో మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి. ప్రజల సైడ్ నుండి, మీడియా సైడ్ నుండి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి, అన్ని సైడ్స్ నుండి అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సైడ్ నుండి ఇంపార్టెంట్లీ అన్ని సైడ్స్ నుండి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, వాళ్ళతో కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో ఇప్పుడే వచ్చాను, ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. డెఫినెట్లీ లీగల్లీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగేట్టుగా అన్ని చూసుకుంటాను. ఓకే అండి. నైట్ టైం పెట్రోలింగ్ జరిగేది, హైవే పెట్రోలింగ్ జరిగేది, సిటీలో కూడా పెట్రోలింగ్ జరిగేది. అప్పుడు సిసిఐ జరిగేవారు, డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఎస్పీ గారు జరిగేవారు. ఇప్పుడు ఇవన్నీ ఏం లేదు. అలా జరగడానికి వీల్లేదండి. దీనివల్ల ఈ మధ్యనే లిమిట్స్లోనే 5 మర్డర్లు జరిగాయి. రౌడీని హల్చల్ చేశారు.
బట్ ఇవన్నీ ఏంటంటే పోలీస్ వ్యవస్థకి పొలిటీషియన్స్కి మరీ సరెండర్ అయినట్టుగా అంతకుముందు లేదు. ఉన్నాయి దాంట్లో మీరు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఇంపార్టెంట్లీ కోర్ పోలీసింగ్కి వస్తే మనకి బీట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టూ వీల్ పెట్రోలింగ్, 4-వీలర్ పెట్రోలింగ్, నైట్ పెట్రోల్స్, మనం ఇప్పుడు శక్తి టీమ్స్ ఉన్నాయి, విమెన్ సంబంధిత పెట్రోల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటిని ఒకసారి నేను రివ్యూ చేసి కవరేజ్ సరిగ్గా ఉండేట్టు చూస్తాము. నైట్ రౌండ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో. మా ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా, బికాస్ పోలీస్ మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికక్కడ డిటరెన్స్ ఉంటుంది. సో విజిబిలిటీ ఉండేట్టుగా నేను అన్ని చర్యలు తీసుకుంటాను. వీ విల్ ఎన్ష్యూర్ దట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇన్సిడెంట్స్ తక్కువ ఉండేట్టుగా, అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ తక్కువ అయ్యేట్టుగా చూసుకున్నాం అండి. ఈసారి మనం కలిసినప్పుడు నేను కొంచెం డెప్త్లో అండర్స్టాండ్ అవుతాను. నాకు జస్ట్ 2 days అయింది ఆర్డర్. ఓకే అండి. మేడం, నేను దూరదర్శన్ నుంచి మేడం యా. కొన్ని పబ్లిక్ ప్లేసెస్ ని నేరచింతలు ఆక్రమించుకొని వ్యాపారాలు చేయడం వాళ్ళకి అడ్డాగా మారిపోయింది మేడం. ఇప్పుడు ట్రాఫిక్ కానీ పోలీసు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ పరిధిలోనే ఉంటారు. దాన్ని కంట్రోల్ చేయకపోవడం అనేది పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇటువంటి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ క్రియేట్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ మనం అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి యాక్ట్ చేస్తాము. దాని ప్రకారంగా మీరు చెప్పినట్టు ఎనీథింగ్ మా నోటీస్కి తీసుకురండి. విల్ ఎన్ష్యూర్ దట్ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.